హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ నేను యమ్మీగా ప్రాన్స్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అయినా ఈ రోజుల్లో పలావ్ వీడియోలు, బిర్యానీ వీడియోలు చాలా అయితే ఉన్నాయి. ఈ మధ్యన రాని వాళ్ళంటూ ఎవరూ లేరు కదా. కానీ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ హోమ్ ఫుడ్ నేను ఈ పలావ్ని ఎలా తయారు చేస్తాననేది వీడియో అయితే తీసానండి. సో మీకోసం అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ప్రాన్స్ అయితే నేను ఇక్కడ 450 గ్రామ్స్ తీసుకున్నానండి. అంటే ఒలిచేసిన తర్వాత 450 గ్రామ్స్ వాటిని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి వేసానో చెప్తాను. ముందుగా అయితే బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం గీ వేసుకున్నానండి, నెయ్యి. ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆయిల్ వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం షాజీరా వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, ఇంకా టొమాటో ముక్కలు, అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి అండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో అయితే నేను ఏం యాడ్ చేశానంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, పెరుగు వేసి మ్యారినేట్ చేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఈలోపు ఇక్కడ మన ఉల్లిపాయ టొమాటో అయితే బాగా వేగిపోతుంది కదండి. అది వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ ప్రాన్స్ మసాలా అయితే మొత్తం వేసేసుకుంటున్నానండి. అది ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఒకసారి టోస్ట్ చేయండి. దాని తర్వాత మీరు సిమ్లో పెట్టి మూత పెట్టేసి దాన్ని బాగా రొయ్యల్ని వేగనివ్వాలి, అంటే మగ్గాలి అండి. కొంతమంది అయితే ముందు రొయ్యల్ని అయితే బాగా మగ్గిచ్చేసుకున్న తర్వాత పలావ్లో అయితే యాడ్ చేసుకుంటారు. ఇక్కడైతే నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి. సో నేను కాసేపు వాటిని మూత పెట్టి ఉప్పు వేసి సరిపడా ఉప్పు చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నారు కదా, చూసుకొని వేసుకొని కాసేపు మగ్గించిన తర్వాత గరం మసాలా అయితే 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ చూసారా, వీడియో ఒక చేత్తో తీస్తున్నాను, ఒక చేత్తో వంట చేస్తున్నాను కదా. గరం మసాలా అయితే కొంచెము ఇలా అంచులమ్మట పడిందండి. మనం దాన్ని కూడా యూజ్ చేసేసుకుంటాం కదా, సో అందుకే లోపలికైతే నెట్టేశాను. తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ కాల్ వచ్చిన గ్యాప్లో జస్ట్ కొంచెం అడుగైతే అంటేసుకుంది, కానీ పర్వాలేదండి, మాడిపోలేదు, రుచి ఏం పాడవలేదు. జస్ట్ కొంచెం అలా అంటుకుంటుంది, జస్ట్ వచ్చేసాను అనమాట. ఇంకా హాట్ వాటర్ అయితే పోసుకుంటే మనకి పులావ్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. హాట్ వాటర్ వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇది ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే వాటర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి హీట్కి. ఇప్పుడు మనకి అన్నీ వేగిన తర్వాత వాటర్ పోసేసుకొని వాటర్ కూడా బాగా మసిలిన తర్వాత, అంటే బాగా పొంగులు రావాలండి. అవి వచ్చిన తర్వాత మాత్రమే మనము బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్న బియ్యం 1/2 అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి. అప్పుడు యాడ్ చేసేసుకొని మనము మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒకసారి దాన్ని కలుపుతూ ఉండాలి. ఈలోపు అవి ఉడికేలోపు మనం పెరుగు చట్నీ అయితే చేసుకుందామండి. ఇందులో అయితే నేను పచ్చిమిరపకాయలు అయితే వేయాలి, పిల్లలు తింటారు కాబట్టి నేను వేయలేదు. దాని బదులు క్యారెట్ అయితే వేసానండి. ఉల్లిపాయలు, క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పెరుగు అయితే వేసేసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోకి అయితే నేను ఏమీ కర్రీ అయితే చేయలేదండి, ఓన్లీ ఈ రైతా ఇంకా మనకి ప్రాన్స్ పలావ్ అయితే తినేస్తున్నామండి. అంటే 1 పాట్ లాగా. రోజు చేస్తూనే ఉంటాం కదండి కూరలు, అప్పుడప్పుడు ఇలా చేస్తే కొంచెం రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. మీరేమంటారు? అప్పుడప్పుడు 1 పాట్ చేయడం కూడా మనకి ఇంపార్టెంటే కదా. అలానే ఏం పిచ్చి పిచ్చి వంటలుగా ఏం కాదులేండి, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. చూసారా, ఇది పొడి పొడిలాడితే ఎంత చక్కగా వచ్చిందో, రొయ్యలు కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన ప్రాన్స్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కొంతమంది, దీంట్లో కారం వేసుకోరు, అలాగే మసాలా ఇవన్నీ వేరువేరుగా వేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క చేయికి ఒక్కొక్క రుచి అంటారు కదా, అలా. సో మీకు నచ్చిన విధంగా మీరు దీన్ని మౌల్డ్ చేసుకోవచ్చండి, అంటే టేస్ట్కి తగ్గట్టుగా. దీంట్లో లాస్ట్లో అన్నం బియ్యం వేస్తున్నాం అనే టైంలో
మనం ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటే బాగుంటుందండి. పుల్లగా ఇది సీ ఫుడ్ కదా, నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా సర్వింగ్ అయితే చేసేసుకుంటున్నామండి. చూసారా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. దీంట్లో రైతా అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మీకు దీంట్లోకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేకపోతే బాయిల్డ్ ఎగ్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్లో బాయిల్డ్ ఎగ్ చేసుకోవచ్చు, మటన్, చికెన్ ఇట్లాంటివి చేసుకోవచ్చు అండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే సెక్షన్ ఉంటుంది కదండి, అక్కడ కూడా కొన్ని వీడియో లింక్స్ అయితే ఉంటాయి. మీరు వీలున్నప్పుడు అయితే వాచ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. కీప్ స్మైలింగ్.